నిమిషం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారి సత్సంగంలో భాగంగా భాగవత మహాప్రణవం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని మనం 140 భాగాలుగా చెప్పుకున్నాం. 141వ భాగం చెప్పుకుందాం. ఆ కృష్ణ లీలలు చెప్పుకున్నాం, బాలకృష్ణ లీలలు. వ్యాసుల వారికి నమస్కారం చేస్తున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థాద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. దృష్ట్వా ప్రళంబం నిహతం బలేన బలశాలిన గోపాసుని స్మృదాసం సాధు సాధ్వితి వాదిన ఆశిషోభిగృణం తస్తం ప్రశసం సుస్థదర్కణం ప్రేచ్ఛాగతమివాలింగ్య ప్రేమ విహ్వల చేతస. బలరాముని చేతిలో ప్రళంబాసుడు చావటం చూసి గోపబాలురందరూ కూడా బలి బలి అంటూ ఆ బలభద్రుణ్ణి ఎంతో కొనియాడారు. వారి హృదయాలు పరవశించిపోయాయి. ఎట్టి ఒడిదుడుకులకు లోను కాకుండా క్షేమంగా తిరిగి వచ్చిన తమ అనంగ మిత్రుణ్ణి వారు తనివి తీరా, అంటే ఎత్తుకుపోయాడు కదా, వాడు ఎత్తుకుపోయాడు కదా, ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు కదా. మరి అట్లా తిరిగి వచ్చిన మిత్రుడిని చూసి వాళ్ళందరూ కూడా తనివి తీరా మిగతా గోపాలకులందరూ కూడా గుండెలకు హత్తుకొని మరి పూజ్యభావంతో ప్రశంసల్లో ముంచెత్తారు ఆయన్ని. పాపే ప్రబంధే నిహతే దేవాపరమ నిపుత అభ్యవర్షన్ బలం మాల్యే శశంసు సాధుసాధ్యతి. పాత్ముడైన ప్రలంబాసుడు నేలకూలగానే పైనుండి దేవతలు కూడా పరమానంద భరితులయ్యారట. బలరాముడి పైన పూలవాన కురిపించారట దేవతలు. శ్రీ సుఖ ఉవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణి స్వైరంచరంచో విరుసు తృణలోభేనగరం. సుకుడు చెప్తున్నాడు, పరీక్ష మహారాజా, బలరామకృష్ణులు గోపబాలురు తమ ఆటపాటల్లో మునిగి ఉన్నారు. అప్పుడు గోవులు స్వేచ్ఛగా మేస్తూ ఇంకా లేలేత పచ్చికలపై ఆశపడుతూ దూరంగా ఉన్న అడవిలో ప్రవేశించాయి అవి. మరి అజాగావో మహిష్య నిర్విశంచో వనాద్వనం ఈశీ కాటవిన్ నిర్వివసు క్రదంచో దావతర్తిష. ఇలా వీళ్ళ ఆటల్లో వీళ్ళుంటే అవి ఒక అడవి నుండి ఇంకొక వాడికి ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి అవి ఆవులన్నీ కూడాను. ఇంతలో అక్కడ దావాగ్ని చెలరేగింది. అవి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాయి. అవి కూడా ఏడుస్తాయి, అరుపులు కేవలం మనం గుర్తించవచ్చు. ఏడుస్తూ మొదలుపెట్టాయట, చుట్టూతో మంటలు. అప్పుడు తే పశ్యంత పశున్ గోప కృష్ణరామాదయస్తదా జాతాను తాప నా విదుర్ విచిన్నంతో గవాంగతిం తృణై తద్భుర తచ్చిన్నైర్ గోష్ప ధైర్యం కితైర్గవాం మార్గమన్వగమన్ సర్వే నష్టా దివ్యా విజేతసా. ఇక్కడ చూస్తే వీళ్ళు ఆవులు కనపడగా ఆందోళన చెందుతున్నారు. ఎవరు? బలరామకృష్ణులు, మిగతా గోపాలరు, గోవులను కాసేవాళ్ళు. ఆ తర్వాత వాటి కాలిదాడలు పట్టి మెల్లగా అనుసరించి ముందుకు సాగారట వాళ్ళు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్మ శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులు తుమురా నిర్గుణం